క్రీస్తుతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11-12 చరణాలు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు. ప్రభునందు ప్రియులారా, మరో విధంగా చెప్పాలంటే ఎవరు అతన్ని బెదిరించలేరు. దావీదుని ఏ భయము అతన్ని వెంటాడలేదు. కేడము అనేది శరీరాన్ని పూర్తిగా కాపాడే సాధనం. అది మామూలు దానికంటే రెండంతలు పెద్దదిగా ఉంటుంది. దావీదు పరిస్థితులను చూస్తే అతడు గెలిచే అవకాశం ఏమాత్రం లేదు. అతని సైన్యం కొద్దిగా ఉంది. వారిలో కొందరు దావీదు పక్షం వహించి పొరపాటు చేశామేమో అనుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే దావీదు వారి వైపు చూడడం లేదు. దావీదు దేవుని వైపు చూస్తున్నాడు. ఆయనే అతని కేడము. హెబ్రీలో ఈ కీర్తన కింద నెగినోతు అనే మాట వాడబడింది. ఆ మాటకు కొట్టబడుట అని అర్థం. ఈ మాట దావీదు పరిస్థితులకు సరిగ్గా సరిపోయింది. శత్రువు దావీదును మాటలతో గాయపరుస్తున్నాడు. దావీదు మీద దాడి చేయడానికి సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు. అయితే దేవుడే దావీదు కేడము. సజీవుడైన దేవుడే దావీదు ఆశ్రయం. అది ఒక అద్భుతమైన మానవతమైన కాపుదల. దేవుని అనుమతి లేకుండా దావీదును ఎవరు కనీసం తాకలేరు. దావీదును శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. అతని ఆర్థిక పరిస్థితి ఇంతగా ఎప్పుడు దిగజారబడలేదు. అయితే తెల్లవారింది, ఒక నూతన దినంగా ఉదయించింది. దేవునితో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత దావీదు ధైర్యంగా స్థిరంగా నిలబడ్డాడు. ఇప్పుడు అతన్ని ఎవరు బెదిరించలేరు, వెంటాడి వేధించలేరు. ఎందుకంటే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చువాడై ఉన్నాడు. దేవుడు దావీదు పక్షాన్ని నిలిచాడు. దావీదుకు విజయము చేకూరుతుంది. దేవుని స్తోత్రం. అపజయాల మధ్య నువ్వు నడిచిన దేవుని వైపు నువ్వు తిరిగి దేవుని వైపు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యములు దావీదుకు చేసినట్లుగా నీకు ఈనాడు చేయగలడు. నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం, నిరీక్షిద్దాం, పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, సంతోష గానములతో నింపును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.